ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అలాగే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రాగానే నోటిఫికేషన్ను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పని అయినా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటారు. ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీకు కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈ రోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మీ యొక్క జీవితంలో మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే ఇక మిథున రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మీరు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈ రోజు మీరు చేసే పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల గురించి, ప్రమోషన్ల గురించి కానీ యోచన చేస్తున్నారో అటువంటి వారికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి వారెవరో కాదు, మీ చిన్ననాటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు. మీ ఇంటికి వచ్చే అవకాశాలు స్నేహితుడు కావచ్చు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురయ్యి
వెళ్తూ వస్తున్నాయి. వారిని కలుసుకోలేకపోతున్నారు. అకస్మాత్తుగా వారు మీ ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి సంఘటన. మరికొంతమందికి మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరికి ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఈ ప్రయత్నాలు ఫలించక నిరాశ నిస్పృహలతో కూరుకుపోయి ఉన్నారు, అటువంటి వారు అకస్మాత్తుగా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నారో ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తే ఆ భగవంతుడు అన్నీ కూడా చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రయత్నం వచ్చే అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఒక మంచి శుభవార్త అందుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ని సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే నిర్మించినటువంటి ఇల్లు కావచ్చు, ఇలా ఏదైనా సరే ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవటం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారి ముందుకి ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ధరకి మీ ముందుకు ప్రాపర్టీని మీరు సేల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే గనక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి అతి కొద్ది కాలంలోనే మీరు కూడా శుభవార్తను వినబోతున్నారు. అంటే మరొక ఆదాయ మార్గం మీకు మీ యొక్క కుంభరాశి వారికి తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ యొక్క రిక్వైర్మెంట్కి తగినట్లుగా భాగస్వామి యొక్క జీవితంలో రావాల్సినటువంటి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మీ యొక్క రిక్వైర్మెంట్ తగినటువంటి ఒక చక్కటి భాగస్వామికి సంబంధించినటువంటి మీరు ఇన్ఫర్మేషన్ను రిసీవ్ చేసుకుంటారు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718.